మై డియర్ వైఫ్, భయపడకుండా దిగమ్మే. ఏయ్, ఏంటి ఈ పగటి వేషాలు? ఇవి పగటి వేషాలు కావు ఆనంద భైరవి గారు. నా తమ్ముడు సుందరం మీ అమ్మాయి దాముని మెళ్ళో తాళి కట్టాడు. ఆశీర్వాదం కోసమే తీసుకొచ్చాడు. ఏంటి దామినియా? ఏంటే వాగుతున్నా? ఈ పనికి మాలిన వెధవని దామిని పెళ్లి చేసుకోవడం ఏంటి? అత్తయ్య గారు, ఇంటి అల్లుణ్ణి కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. నాలుక చీరేస్తాను నువ్వు అత్తయ్య అన్నావంటే. మీరిలా భయపెడితే కుదరదండి అత్తయ్య గారు. ఇక్కడ ఆల్రెడీ మీ అమ్మాయి మెల్లో 3 ముళ్ళు పడిపోయాయి. పాపం చూడండి మీ అమ్మాయిని. చేసిన పనికి మీకెవ్వరికి మొహమైనా చూపించుకోలేక ఎలా ముసుగులో వచ్చిందో. దామిని, ఇంక నీకేం భయం లేదులే. ముసుగు తీసేసి వెళ్ళు. ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసేయ్. దామిని, నువ్విప్పుడేమీ మైనర్వి కాదు, మేజర్వి. నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నీకుంది. అలాగే నీ హక్కుల్ని హరించే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. ధైర్యంగా ఆ ముసుగు తీసి ముందడుగు వెయ్యి. ఆశీర్వదించటమే కాదు, హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానం పలకాలిప్పుడు. ఆనంద, ఏంటి ఆనంద ఇది? దామిని వీణ్ణి పెళ్లి చేసుకుని రావటం ఏంటి? అలా జరగటానికి వీల్లేదు ఆనంద, వీల్లేదు. జరగటానికి వీల్లేదు అని అంతా జరిగిపోయిన తర్వాత అనుకుంటే ఏంటి లాభం అత్తయ్య గారు?